భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సీషెల్స్ అధ్యక్షుడు డాక్టర్ ప్యాట్రిక్ హెర్మనీ చేతుల మీదుగా గార్డెన్ ఆఫ్ ది బ్లూ హొరైజన్ అనే రాష్ట్రపతి పురస్కారాన్ని జూన్ 28, 2026న ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హరిత నాయకత్వానికి, అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రయోజనాలను పెంపొందించే ప్రయత్నాలకు, నీలి ఆర్థిక వ్యవస్థ, వాతావరణ చర్యలు, సముద్ర వనరుల సుస్థిర నిర్వహణ మరియు చిన్న ద్వీప అభివృద్ధి చెందుతున్న దేశాల అభివృద్ధి ఆకాంక్షలను ప్రోత్సహించడంలో ఆయనకున్న దీర్ఘకాలిక నిబద్ధతకు గాను ప్రధానమంత్రికి ఈ గౌరవాన్ని ప్రదానం చేశారు. ఈ విశిష్ట పురస్కారాన్ని ప్రదానం చేయడం ఇదే మొదటిసారి. పర్యావరణ పరిరక్షణకు, వాతావరణ మార్పులపై పోరాటానికి కట్టుబడి ఉన్న అన్ని దేశాలకు ప్రధానమంత్రి ఈ గౌరవాన్ని అంకితం చేశారు. ఇరు దేశాలు తమ దౌత్య సంబంధాల 50 ఏళ్ల ఉత్సవాలు జరుపుకుంటున్న తరుణంలో లభించినటువంటి ఈ గుర్తింపు వారి ప్రత్యేక స్నేహాన్ని మరింత పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. అంతర్జాతీయ సౌర కూటమి, మిషన్ లైఫ్, ఏక్ పెయిడ్ మాకే నామ్, అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్ వంటి వాటితో సహా హరితగ్రహం కోసం ప్రధానమంత్రికి ఉన్న దీర్ఘకాలిక నిబద్ధతకు ఈ గౌరవం గుర్తింపునిస్తుంది. సుస్థిర అభివృద్ధిని ప్రోత్సహించినందుకు ప్రధానమంత్రికి లభించిన FAO అగ్రికోలా పథకము, సియోల్ శాంతి బహుమతి, UN ఛాంపియన్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు వంటి అనేక గౌరవాలలో ఈ గుర్తింపు తాజాది. సామర్థ్య నిర్మాణము, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి కార్యక్రమాలు మరియు హిందూ మహాసముద్ర ప్రాంతం అంతటా ఉమ్మడి ప్రాధాన్యతను ముందుకు తీసుకువెళ్లడంలో విశ్వసనీయ భాగస్వామిగా భారతదేశం పోషిస్తున్న పాత్రకు సీషెల్స్ ఇస్తున్న ప్రాముఖ్యతను ఈ గౌరవం నొక్కి చెబుతుంది.